హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్షి వెళ్తా ఉన్నారమ్మా. 9వ రోజు నాడు చిన్న కర్మ 11 వస్తున్నాడు, పెద్ద కర్మ నాడు ఆగో మరి అన్నదానం ఎత్తందురాడు, వస్త్రదానం సువర్ణ బంగారం దానం చేస్తున్నాడు. దానం దానం ఏ దానం గొప్పదంటే అన్నదానం గొప్పదాటనయ్యా. అన్నదానం ఎందుకు గొప్పదని అంటే తొవ్వంటి పోయే పాఠశాల ఎవరన్నా కూర్చోవాలని విసి ఇంట్లో కూర్చుండే వ్యక్తి ఇస్తాడు వేసి అన్నం పెడితే తిన కాని తింటాడు. తర్వాత మారన్నం ఉండవో తవ్వాని కడుపు చల్లగుండ నాకు సాలు అంటాడు. ఈ సాలు అనేది ఒక అన్నదప్ప మరి ఏది కావాలి. తొవ్వంటి పోయే పాఠశాల నుంచి కూర్చోగాని విసి అగో తులం బంగారం దానం చేస్తే వానికి ఎట్లుంటుంది చూడండి. చేసినోడు తులం దానం చేసిండు కానీ ఇంకో తులం అయితే చేతికి బ్రాస్లెట్ అవ్వాలని కోరుకుంటుంది మానవునికి. అట్లా అన్నదానం చేసిండు. ఆగో భార్య పేరు మీద ఘనంగా ఒక్కొల్లా తీసుకొచ్చి కథలు చెప్పిస్తున్నాడు. ఈ కథ చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద ఎందుకు మరి కథ చెప్పిస్తారయ్యా కొందరు అంటారు కావచ్చు. ఎందుకొరకు చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద కథ చెప్పాలని అంటే రామ 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 అనే శబ్దము ఒక్క ఒగ్గు కథలు తప్ప మరే దానిలో ఉండకూడదు. భాగవతం గాని నాటకం గాని మరి అందులోపల ఎన్నిసార్లు రామారామ అన్న పదం రాదు. ఒగ్గు కథ లోపల మనం చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద గంట గంటకు గడియ నిమిషానికి రామ 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 అని అంటుంటే చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ ఒక్కొక్క మెట్టు స్వర్గం చేరుకుంటుంది. ఆగు అట్లా ఒగ్గొల్ల వాటికి వచ్చి కథల పురాణాలు చెప్పిస్తున్నాడు. 11 తెల్లాడి రాజునే అమరంగ మహారాజు ఆ మంత్రి మల్లయ్య పిలిచి ప్రభు మా భార్య మరణమైపోవడం 2 బిడ్డలు నా చేతులు పెట్టింది. మారు లగ్గం అడకన్నది మళ్ళీ పెళ్లి చేసుకోకన్నది కాబట్టి నా 2 బిడ్డలు నాకు సర్వస్వము. ఇక నాకు మళ్ళీ పెళ్లితోని పని లేదు, రాజ్యంతోని పని లేదు. కొడక ఎక్కినోంది గుర్రం ఏరుకున్నోంది రాజ్యం, దున్నుకున్నోంది పోవంటారు. రాజ్యం వేలు అన్నాడు. రాజ్యం వేలు అని మళ్ళీ రాజ్యం అప్పేస్తుంది. భవనాలు పెట్టి వచ్చే వరకల్లా ఆ చిన్న పిల్ల దేవగరానికి ఏమంటే చెడగూత పెడతాను. నేను ఎంతైనా మగవాయి కాను. ఎక్కడ ఉంటాను, ఎక్కడ తింటాను, ఎక్కడ ఉంటానో నాకు తెలియాలి. మరి నా పిల్లలు ఆడోళ్ళు చిన్న పిల్లలు ఎట్లా బతకాలి అనుకున్నాడు. దాసి శ్రీరత్నం ఇద్దరు ఉన్నారమ్మా. బిడ్డరావు కన్న బిడ్డ నా బిడ్డ, నా బిడ్డరావు కన్న బిడ్డ నా బిడ్డ, నా బిడ్డరావు కన్న బిడ్డ నా బిడ్డ, నా బిడ్డరావు కన్న బిడ్డ నా బిడ్డ. నా భార్య ఉన్న కాంక్షలు మా ఇంట్లో దాశగా చెప్తాను. మరి మాపు లేదు, మాపట పొత్తు లేదు. నా పుట్టినాడు నా అమ్మాయి రాదు చచ్చిపోయాడు. గుడిసే పెద్ద ఒడిసే. మరి ఎవరో ఇంటికి వచ్చిర్రు లత లత అని పిలుస్తా. నా గురించి వాళ్ళు తెలిసి వచ్చిండ్రు తెలియకనే వచ్చిండ్రు. మరి వచ్చిన వాళ్ళు ఎవరో అన్నా నేను పోతా. ఉన్నోడు గంత్రిగా నువ్వు వచ్చిండు కావచ్చు అని నేను వెనకనే గుడిసెలకి నేనే పోతాని. గుడిసె ముందడికి వాళ్ళ అత్త ఎట్లా వస్తున్నది. ఓ రామ 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 వస్తున్నది.
వచ్చినప్పుడు దేశవంతరాలు తయారీగా పోయిన ఆపేను అంటున్నావా తయారీ అక్క రాజు ఇంటికాడ దాచి పని చేస్తున్నావా దాచి పని చేస్తున్నా తయారు కాలు కట్టినావా మొన్న గిట్లనే హుజరాబాద్ కథకచ్చినావు దగ్గర కథకచ్చిన వాళ్ళు వాళ్ళు అన్నారు కదా ఇక వీటి చెప్పి తయారు కానీ ఒక 2 గంటలు గట్టిగా కథ చెప్తే చాలు మా అవ్వకు కథ అంటే పానం అన్నారు ఇక తయారైన గిట్లనే వాళ్ళు రూమ్ ఇచ్చి ఇక రూమ్ ఇచ్చిన వాళ్ళు తయారైదామని వీళ్ళందరూ బ్యాండ్ పట్టుకొని పోయి నేను తయారైదామని బ్యాండ్ పట్టుకొని ఇంట్లో వేరే కరవానికి అప్పుడు కరెంట్ పోయినట్టు కరెంట్ ఇక కరెంట్ పోయిన వల్ల ఆ ఇంట్లో ముసలాం అన్నది కదా బిడ్డ నాడు కరెంట్ కింద కథ చెప్పినావా కందీల పెట్టలేదా దీపం పెట్టలేదా ల్యాంప్ పెట్టలేదా ఏదో 2 గంటలు రావడం ఉన్నదే కావాలి కథ చెప్పిందే కావాలి గంట చెప్పు అన్నది అన్న వల్ల నేనేం చేసిన వాళ్ళు ఇంట్లో షేటర్ కానీ పొద్దుమో పోయినారు వాళ్ళ ఇంట్లో కూలర్ మీద ఇంత పొడుగు పౌడర్ డబ్బు ఉన్నది పౌడర్ డబ్బు మంచిగానే ఉన్నది పౌడర్ అనుకున్నా అర్చేత పోసిన ఇట్లా అన్నా ముఖాన్ని చూసిన తేదీకి వచ్చిన కథకి ఇట్లా జోరు నడుతుంది కథ జోరు నడవగా 12 గంటల వరకు కరెంట్ అప్పుడే హుజరాబాద్ లో ఎట్లా నవ్విరో తుమ్మన పెళ్ళికి వచ్చినప్పుడు సపరేకుంటే అయిపోద్ది కదా పోయి తప్పుకోడు చూసి ఏం చూసుకొని వచ్చినామని నేను పౌడర్ అన్నప్పుడు వీడు సపరేట్ ఉండాలి కదా ఇంటి ముసలావా మీ కూలర్ విద్య ఏంటిది ఇది అంతా చూసుకొని వచ్చింది శుద్ధ వెళ్ళినట్టు వేరింది ఏంటిదవ్వా అని వీడు అడిగిన ముసలావా ముసలి ఆడికి పౌడర్ అని అనింటి అయ్యేపు ముసలి అన్నది కదా బిడ్డ అనుకుంటాను మా పౌరానికి ముట్టికి పుండ తెచ్చిన పౌడర్ ఇది వేసుకొని వచ్చింది మూతైన కడిగేదేనా మూతైన కడిగేదేనా కొద్దిగా కిందేసేది మీరు వేసుకుంటే అయితే రాజుగారి ఇంటికి నేను వేయించగా అనుకున్నది రాజింటికి నేనే బిడ్డ నాదే అందరూ చచ్చిపోయిన ఏం చేయమంటారు ఉపాధి విద్య పోతున్నాయి అన్ని తెలుసు కానీ అన్నమ్మలే కత్తున్నారా ముగ్గులే కత్తున్నారా నేను లేకనే ఉందనయ్యా బిడ్డ శ్రీలత ఎందుకొరకు వినిపించేవాడి అంటే నా భార్య వాది చచ్చిపోయి ఇప్పటికి 11 కలిసిపోయే పెద్ద బిడ్డ దైవవాది చిన్న బిడ్డ తేలిక రాని తల్లి లేని బిడ్డ రెండు బిడ్డ తల్లి లేని బాధ మళ్ళా బిడ్డలకు ఎట్లా చెప్తాయి చిన్న పిల్లలు పసిబిందలు కసిగారు ఉన్నారు కాబట్టి చిన్న పెడతా ఉన్నాను నా బిడ్డ
అన్నాం. అందుకే అందరూ కష్టపడ్డోడికే మళ్ళా కష్టం అన్నారు. సుఖపడ్డోడికి కష్టం విలువ సుఖం విలువ ఏం చెప్తుంది. కష్టమేమో కన్న తల్లి లాంటిది, సుఖమేమో మరి వంద తల్లి లాంటిది. అందుకే అందరూ పొట్టులోని చేతులే పొత్తలు తండ్రి దేవుడైనటువంటి వారానికి 3 సార్లు ఇల్లు కడిగి దీపం పెట్టుండ్రి. వాళ్ళింట్లో వారికే ఎప్పటికి దేవుడు ఎంబడి పడతాడు. 7 ఏళ్ళ ఒక్కసారి ఎవరు వాడు బంధకు కూడా పొట్టు పెట్టారు. వారికి ఎవరు వార్తలు అయ్యా పని చేసుకుంటే ఏదైతే ఏందయ్యా దొంగ పని లంగ పని ఆడదానికి లంచతనం చిన్నతనం మొగోడికి దొంగతనం చిన్నతనం పొన్ను బాగా బలమాయని ఏ జన్మ లోపల ఏ పాప చేసుకున్నాను నీ బిడ్డలు పెంచి పెద్ద ఎత్తా మాట తప్పలేను రాడలేదయ్యా పెంచి పెద్ద ఎత్తుతాను. కులానికి చిన్నదాని అయిన గుణం గలవాని బిడ్డ నీ మాట మెచ్చిందా అన్నావు. కొరకే అంటారు ఏ కులం లోపల ఎవరు పుడితేంది, ఏ కులం అయితే ఏ మాత్రం అయితే కోటిళ్ళల్లో కోపగొండోళ్ళు ఉంటారు, మాదిగిళ్ళల్లో మంచోళ్ళు ఉంటారు, గొల్లిళ్ళల్లో గొప్పోళ్ళు కూడా ఉండవచ్చు. ఆ బిడ్డని మాట నచ్చింది దాసి పిల్ల తెలిసి మరి ఆ బిడ్డ దేవిక రాను పెద్ద బిడ్డ దైవవాసు చేతుల్లో పెట్టిండు. ఇక 7 మేడల ఒంటరి జీవితం గడుపుతున్నాడు రాదు. అనుకున్నది ఈ బిడ్డను సాగు పెంచి పెద్ద ఒక తల్లి కన్నా ఎక్కువ చూసుకోవాలని అని ఆ 2 బిడ్డలను పెద్ద బిడ్డ దైవవాదులు పొద్దుగా వేసి తడిపెడి తానం పోసి కొత్త బట్టలు వేసి దూసి బొట్టు పెట్టి పలక బలపాలు చేతికిచ్చి పడికి రాగా నమ్ముతుంది దైవవాదులు. చిన్న బిడ్డ దేవికరాన్ని 7 మేడల్లా మరి ఆ గురువుల పాలు అడుగుకుంటే బిడ్డను సాగు పెంచి పెద్ద చెప్తానని వస్తుంది ఎంత దూరం మీద రాజ్యం లోపల రాజమనే వాడు ఉంటేనే రాజ్యం చల్లగా ఉంటుంది. జంగలికి పులచ్చినప్పుడే జంగలి చల్లగా ఉంటుంది. గ్రామానికి గ్రామ సర్పంచ్ మంచోడి కావాలి.
మంచోడు కావాలి, జిల్లా కలెక్టర్ మంచోడు అయినప్పుడు రాష్ట్రమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంచోడు అయినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చేస్తుంది. మొన్నటిదాకా కేసీఆర్ దొడ్డు వాటిని కొనపోతే వాడిని చంపుతామంటే మళ్ళీ దొడ్డు వాటి ఎట్లా కొనలేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంచోడు అయినప్పుడు రాష్ట్రం అంతా మంచిగా ఉంటుంది. వాడకు వాడ నెంబర్ మంచోడు అయినప్పుడు వాడకు సీసీ రోడ్లు పడతాయి. రాజు అమరంగా రాజు భార్య చచ్చిపోయిన కారణం రేపు బిడ్డలే సర్వస్వం పట్టుకుంటున్నాడు. ఆ రాజ కచ్చేరి కాడికి అత్తలేదు దున్నుకుందో భూమి తన మాట కాదు రాజ్యం అవుతున్నది. ఎంత దూరం పోయినా గాని కొట్టుకున్నోళ్ళు తిట్టుకున్నోళ్ళు ఎట్లా ఎక్కడి పంచాయతీలు అక్కడ ఆగిపోతుంది. రాజ్యాన్ని రాజు వేడికి వెళ్ళిపోయి రాజు అమరంగా మా రాజు లోనుకొని వద్దామని పట్టణం మీద ప్రజలు అందరు కాదు నాకు ఇంటికి పోదాం అన్నారు. అల్లల్లానే రెడీ చెవేదారి కోయిలో వాళ్ళనే రెడీ చెవేదారి కోయిలో అందరూ ఏకమై నా భవనాల బయటకు వచ్చారు. మీకు ఏమి కావాలి, ఎందుకొరకు బాధపడతాను? మీ ముఖం చూస్తుంటే చిలక లాంటి ముఖం సిందలు ఏంటి అవసరాన్ని లాంటి ముఖం ఆడిపోయిన సంత ఉన్నది. పగోడు పగోడు ఇత్రుడు మిత్రులతో దాపగారి పడేవని అన్నాడా? అయ్యో రాజవయ్యా, అయ్యో అయ్యో నాయనో నాయన ఎందు గురించి కట్టగట్టుకుని ఒక్కసారి నా వేడికి ఎరవచ్చిండ్రు దండం పెట్టినాను. అయ్యా ఎవరు చేసే పని వాళ్ళు వెయ్యాలి అందరూ. ఎంత దూరం పోయినా కానీ నువ్వు భార్య చచ్చిపోయిన కాంచెల్లి బిడ్డలే సర్వస్వం అనుకుంటున్నావు. రాస కచేరి కాడికి అత్తలేవు, రాజ్యం అంటలేవు, దేశం అంటలేవు. దున్నుకున్నో దెబ్బ అవుతుంది, మాట కాడితే రాజ్యం అవుతున్నది. ఎప్పటి వాళ్ళ రాజ్యం కాడికి కాదు తండ్రి. మీద కూర్చొని రాజ్యం వెళితే ఈ పట్నం లోపల ఉంటుంది. కాదు లేదు అంటే మా భార్య పిల్లలు తోలుకొని పరాయి పట్నం వలస పోతాం కాదు నాయను. ప్రజల మాట ఉన్నాడు రాజునే అమరంగ రాజు దేవా. మీరు అన్న మాట నాకు సమ్మతమే, కానీ నా భార్య వాది మరణం అయిపోయినాడు. చేతులు చేసిన మరొక్క వాడనన్నా మళ్ళీ పెళ్లి చేసుకోనన్నా. ఇవాళ నేను చూసినవా మరి ఆ రంగనాయి రాజ్యం ఎట్లా వేయాలి, ముండరాయి ముంగిళ్ళు ఉడిచినట్టు నేను ఎట్లా కచ్చిరి కాడు కచ్చి పరిపాలన చేయాలి. నేను రాజ్యము ఏమన్నాడు రాజు, రాజ్యమేళ దేశమేళ నా బిడ్డలే నాకు సర్వస్వం. అయితే రాజుల కచ్చిరి కాడు కచ్చి రాజ్యం వెళ్తే నా బిడ్డల వాడికి ఆగమైపోతుంది. ముండముఖం పెట్టుకొని రాస కచ్చిరికి కాడికి రాను. ముండలై నేను కనుక నీ భార్య చనిపోయిన నేను పంచాయతీ చేస్తే భార్య చచ్చిపోయిన వాడు పంచాయతీ చేసి నన్ను వెనక ఎక్కిస్తారు ముంగడ ముచ్చట పెట్టుతుంది. కచ్చిరి కాడికి రానంటున్నావు. అరే ఎంత దూరం పోయినా రాజు భార్య చచ్చిపోయింది అన్నారు అంటున్నాడు. ఈ రాజుకి అన్ని తెలుస్తాయి కానీ అసలు తెలియదురా. ఎంత దూరం పోయినా ఇగో రాజు మళ్ళా పెళ్లి చేసుకొని రాజ్యం వేలు అందాంరా.
ఎంత దూరం ఇప్పుడు ఇంటి రావడం భార్య చచ్చిపోతే లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుని మళ్ళీ లేరా అందులో ఈయన ఎంత కోనికి ఇస్తాడు అంతే అంతే కరెక్ట్ అందులో ఎంత కాదయ్యా నువ్వు భార్య చచ్చిపోయింది నేను ముంద ముఖం పెట్టుకుని రాజ్యం వచ్చే లాగంటాను అయ్యా నువ్వు మళ్ళా పెళ్లి చేసుకుని రాజ్యం కొట్టలేదు ఆయన అయ్యో ఎట్లా చూస్తాను కొట్టలేదు ఆడవారి ఆయనే వారి అరే నన్ను దంచుతా మంచిగా నవ్వుతారు మరి పొలగాడు ఎజ్జోడు మరి ఎజ్జోడు కదా మరి కొట్టకుర్రి నన్ను ఒక్కరిని కొడతాను వాళ్ళని కొట్టావు అనయ్యా దానికి అందరి ఒక్క మాట అన్న బుత్తంత పెళ్లి చేసుకుంటే ఏందయ్యా అని అన్నా నేనే నయ్యమయ్యా అంటే అట్టుకునేది వెళ్ళారు చేసుకుంటే ఏమవుతుంది ఏంటి రావు చేసుకోలేదు అంతమంది పొలగాలు పుట్టిన వాళ్ళ మనవలు మనవరాలు లక్ష్మీ పార్వతిని చేసుకున్నాడు మళ్ళా రాజ్యం వేయండు ఒక్కొక్కడు ఇంట్లో భోజనం ఉండంగా కూడా బయట హోటల్ పోయి తినేస్తారు రాఘవ అల్ల నువ్వెంత ఇంత పిల్లలు ఇంట్లో ఉండగానే బయటికి సెల్ఫోన్లు ఎన్నో మాట్లాడతారు ఇంట్లో సామాజిక రూపాయ ఉంచుకొని వెయ్యకొని పోతాడా హోటల్ భోజనానికి ఎందుకు పోతాడయ్యా అయ్యా అరే ఈ రాజు పెళ్లి అయితే కోపం ఈయన కడుపు లోపల కొడుకులు ఉన్నారు రాజ్యం ఎంత దూరం మీద బిడ్డలు అంటాను అయ్యా ఇంకొక ముచ్చడి చెప్పుదావరా తెగిన ఇక్కడ దాకా చల్లకచ్చి ముందు దాస్తే ఉంది అయ్యా రాజవర్యా పెళ్లి అంటే నీకు బాగా కోపం నీకు అంత కోపం ఏదయ్యా ఓటుకు ఉండాలి ఓటుకున్నోని కొరంగల్ పట్టణం ఓట్కెళ్ళి కోసవయ్యల పాలు మానవుడు తాకుతేనే ముగ్గురుతోడు కడుపుతేనే గుడిసె కప్పుతాడు గుడి గురికి బస్సులు కడితే ఊరగల్ల వల్ల అయితే వాళ్ళు ఓడలైతే రాజు కింకరుడైతాడు కింకడు రాజు అవుతాడు కొడతనన్నోడు కొట్టడు తిడతనన్నోడు తిట్టడు అల్ప జాతి వారికి అహంకారం ఎక్కువ ఉంటది కొంచెం నరుడికి కోపం ఎక్కువ ఉంటది వాళ్ళు పిలిపి గవ్వ దొరికితే గిలుపుడు ఎక్కువ అన్నారు భార్య లేదు నేను పెళ్లి చేసుకోవడానికి మమ్మల్ని దెబ్బలు పెట్టినట్టు కాదు నీ కడుపు లోపల కొడుకున్న రాజ్యం వేరు నీ పెద్ద బిడ్డ కనుక నేను పెరిగి పెద్దదైంది ఇంత ఇంత బిడ్డ 15 ఏళ్ళ బిడ్డ అయింది నీ బిడ్డ కనుకనేమి మరి ద్రైవవతికి పేవతోని పెళ్లి చేస్తావు కల్లుని తీసుకువచ్చి ఇంట ఉంచుకుంటే ఆ అల్లుడు రాజ్యం వెళ్తా అంటే నీ బిడ్డ నీ ఇంట్లో ఉంటది అల్లుడు ఉంటది ఈ బిడ్డను ఈ రాజ్యం దేశం నువ్వు ఇంటికాడ ఉండి చూసుకోవచ్చు నీ అల్లుడు కచ్చేరి మీద కూర్చొని రాజ్యం వెళ్తాడు ఇట్లా ప్రజల మాటలు ఎన్నడు అవునాక ఇంతం కావాలి అల్లుడు ప్రజల మాటలు ఎన్నడు అర్ధగంట సేపు ఆలోచన పరుడైంది నిజమే నిజమే నా వంశం ఉద్ధరించడానికి మరి ఒక కొడుకు లేడు గోత్రం కొరియాడ మరి నాకు కొడుకు లేడు ఎట్లా వీళ్ళన్న మాట కూడా నిజమే అనుకున్నాడు రాజు అమరంగ రాజు పెద్ద బిడ్డకు పెళ్లి చేసి 12 ఏళ్ల పిల్లకు పెళ్లి చేస్తే నా బిడ్డ చిన్నరాయ మరి నేను ఎట్లా ఎవరిని తీసుకొచ్చి వీళ్ళని పెట్టుకోవాలి మరి పేదింటి పిల్లగాడు కావాలి నా బిడ్డ పెరిగి పెద్దగా అయినాక ఆగో నా అల్లుడు కొడుకు రచ్చలు వెళ్తాడు అనుకున్నాడు సరదా కొడుకులా మీరు అన్నమాట నాకు సమ్మతం నేను కొడుకులా ఇప్పుడే 7 మంత్రులు 7 బ్రాహ్మణులు కలిసి మీరు చెప్పిన మాట ప్రకారం
ఇల్లరికం తెచ్చుకొని నా కొడుకు రాజ్యం కల్పిస్తానన్నాడు. వాళ్ళు ఎక్కడో అక్కడ పంపించడు కొడుక, మీరు ఎక్కడ పోతున్నారు, మీరు చెప్పిన మాట ప్రకారంగా రాజ్యం కల్పిస్తాను అల్లుతోని పెద్ద బిడ్డకు పెళ్లి ఎక్కడ అన్నాడు. రాజు కచ్చిన కాడుగా చేడుగురు బ్రాహ్మణోత్తం కలిసి ఆ బిడ్డ వారి చిత్రపటం వాళ్ళ చేతుల్లో పెట్టి ఉత్తులు రాపిన పచ్చని పల్లాకి లోపల బిడ్డ పటం చిత్రపటం పెట్టి ఎక్కడ పేరెంట్ పిల్లగాడు ఉంటాడో మరి రాజుకు ఇద్దరు బిడ్డలు భార్య వచ్చి మేము ఇల్లరికం ద్వారా రమ్మని చెప్పుండ్రి. ఇల్లరికం అత్తరాన్ని అడుగులో ఇష్టమైన మమ్మీ తీసుకురమ్మన్నాడు. 7 మంత్రులు 7 బ్రాహ్మణులు బయలుదేరి పిల్లగాని చాడల్లా ఎట్లా బయలుపోతున్నారు ఎట్లా పడుతున్నారు ఆడికి వెళ్ళే వాళ్ళైనా బ్రాహ్మణోత్తములు ఊరుకు రాజ్యం లేదు. ఊరుకు రాజ్యం లోపల మా అమరంగపురి పట్నం మా రాజు పేరు అమరంగ మా రాజు అతని భార్య చచ్చిపోయింది. అతని కడుపు లోపల 2 బిడ్డలు. పెద్ద బిడ్డ దైవాసికి మరి 12 ఏళ్ల పిల్లలు పెళ్లి చేస్తారట. ఇల్లరికం వస్తారా అని ఎప్పుడు అడుగుతున్నారో ఇల్లరికం అంటే మేము దూరం మా కొడుకు మాకు తక్కువరా మేము దూరం పరా ఇంటికి అంటాను. తిరిగి 4 దేశాలు తిరిగి నవగండ పురుషులు తిరిగి చిన్న వయసు ఇంతకాంతుల ఆ పిల్ల చిత్రపటం పట్టుకొని ఆ పల్లాకి పట్టుకొని తిరుగు ప్రయాణం ఎదుగు వచ్చేదో లోపల అది ఏం రాజ్యం అని అంటే పాండిత్య నగరం. పాండిత్య నగరాన్ని పరిపాలన చేసింది ఒకప్పుడు పాండిత్య మహారాజు. పాండిత్య మహారాజు భార్య కన్న తల్లి సుశీలరాణి. వాళ్ళ కడుపులో 10 మంది కొడుకులు లేరు, 10 మంది బిడ్డలు లేరు. 2 కొడుకులయ్యా. పెద్ద కొడుకు పవనచంద్ర మహారాజు, చిన్న కొడుకు రమణసేన మహారాజు. అందుకే అందరు ఏలికేలుకు అంతారం లేదా ఓడలు బల్లైతే బల్లు ఓడలైతే రాజు కింకరడైతాడు, కింకర రాజు అవుతాడు. నాడు ఉన్ననాడు గవ్వద్దు లేని నాడు ఎడవరాదు కలిమి లేవడు 2 కావడికి ఉన్నలో అన్నారు. ఓడల బల్లైతే బల్లు ఓడలైతే చూడుండ్రి అవ్వ ఒకప్పుడు రాజ్యమైన పాండ్యేంద్ర మహారాజు.